అలాగే సీఎం రమేష్ గారు మన అభ్యర్థి. మూడో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆ నాన్నగారు నేను కూడా మంచి స్నేహితులమి. బాబు రాధా, నేను పొగుడుతున్నాను కాదు, నాన్నగారు అంటే మాకు ఒక అభిమానం. ఎందుకంటే మీ కుటుంబం మొత్తం దేన్ని ఆశించకుండా బడుగు ప్రజల ఆశం కోసం వారికి న్యాయం జరిగే వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఈ నాన్నగారి తర్వాత రాధా గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత వారు ఎక్కడైనా సరే కూర్చో. ఈ నాన్నగారి టైంలో మీరు చూశారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో వాళ్ళ నాన్నగారి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి. చిన్న విషయం కాదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఇచ్చి ప్రజలకు గౌరవించారంటే ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు దేన్ని ఆశించలేదు. అలాగే మనం చేసిన మంచి పనులు చనిపోయిన తర్వాత కూడా గుర్తుండాలని చెప్పి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి విషయం. పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. దానికి హెడ్ క్వార్టర్ నర్సీపట్నం. అటువంటి ప్రాంతానికి మీరు వచ్చి మీ స్ఫూర్తితో మా వాళ్ళందరికీ కూడా మంచి ఉపన్యాసం ఇవ్వడానికి మీకు అంత దూరం నుంచి ఈవేళ పాపం అతనికి 3 రోజులు రాయలసీమ జిల్లాలో టూర్ ఉంది. చంద్రబాబు గారు వెళ్ళమన్నారు. దాంట్లో నిమగ్నమై ఉన్నాడు రాధా. నేను ఫోన్ చేసి, తమ్ముడు నర్సీపట్నంలో మీటింగ్ పెడుతున్నాను, నువ్వు రావాలి తమ్ముడు అంటే, ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని తిరుపతి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి ఈవేళ ఇంత దూరం వచ్చాడు. తమ్ముడు చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మరి ఈవేళ మొట్టమొదటిసారిగా మహిళా మీటింగ్ పెట్టాం. ఓన్లీ మహిళతో పెట్టాను. మొన్న బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నాకు గంటంత ధైర్యాన్ని ఇచ్చింది. మళ్ళీ నేను ఒక ఆలోచన చేశాను, మహిళతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్తో మీటింగ్ పెడితే ఎలాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేశాను. అదే సీఎం రమేష్ గారికి చెప్పాను, ఆ కుర్రవాళ్ళందరినీ ఒకసారి పిలుస్తానండి, వాళ్ళ స్పందన కూడా చూద్దాం మనం చెప్పి పిలిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలిసి మీరు అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే. ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో 99.9% మంది చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారు. మీ చదువుకున్న కుర్రవాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా. ఇవాళ పార్టీల గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ మాకారపాలలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అని చెప్పి ఈ సందర్భంలో మేము అన్నమాట చేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలు పెడితే మన కుర్రవాళ్ళు ఎంతోమంది చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ ఉద్యోగాలు ఇవాళ హైదరాబాదులో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి మన తెలుగు కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. జీతం ఎంత అనుకున్నారు?
ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయల జీతం సంపాదిస్తారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి సైకో నా కొడుకు ఏమన్నాడు మొన్న? ఏమన్నాడు ఎలక్షన్ ముందు? మీ కుర్రవాళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగాళ్ళకి మనం ఎలాగ బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల తాలూకు శక్తి ఏంటో ఆ గుడ్డోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. చూశారు కదా నిన్న మొన్న పేపర్ అండి, పోయిన ఎలక్షన్కి ఏమో కోడికత్తి డ్రామా. కోడికత్తి చంద్రబాబు పొడిచాడు. కోడికత్తి అంత ఎంత ఉంటుంది, దాంతో పొడిచేసాడు చంద్రబాబు నాయుడు. జనాన్ని నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళీ నిన్న మీటింగ్లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవడో అంటే చిన్న రాయితో కొట్టాడట. అదేమో చంద్రబాబు నాయుడే కొట్టించాడని చెప్తున్నాడు. ఇలా ఇక అయిపోయింది, జగన్ రెడ్డి నీ డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నిన్ను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు. సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధం? నిన్ను జైలుకి పంపించడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతే సోదరులారా, మీరందరూ కలిసి భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో 20